సో మునుగోడు ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న సందర్భంలో ఈరోజు మరి గుర్తింపు కూడా వచ్చిన సందర్భంలో మరి అందరూ అన్ని పార్టీల నాయకులు కూడా ముందుకెళ్తూ వివిధ రకాలుగా ప్రజలను సమాయత్తం చేసుకుంటున్న సందర్భంలో సంస్థాన నారాయణపూర్లో ప్రస్తుతం మనతో ఆయిల్ ఫెడ్ చైర్మన్ 4వ సారి ఎన్నికైనటువంటి కంచర్ల మరి చంద్రశేఖర్ రెడ్డి గారు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉంటున్నారు. వారిని అడిగి మరి ఇప్పుడే మరి సిపిఎం సిపిఐ తోటి కూడా చర్చలు చేసుకున్న సందర్భంలో ప్రజల్లోకి ఎలా ముందుకెళ్తున్నారు, మరి భువనగిరి యాదాద్రి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో మరి వారు ఎలా ముందుకెళ్తున్నారు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉంది మొత్తం మీద చూస్తే మీరు ఈ టీఆర్ఎస్ పార్టీ బాస్ ఈ జిల్లాకు, అలాగే చూసినట్టయితే ఇప్పుడు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కూడా ముందుకెళ్తున్నారు, ప్రజల్లో ఎలా వెళ్తున్నారు? ఈ ఎన్నికల ప్రచారం కాడికి వస్తే వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కూడా ఈ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పల్ కానీ నారాయణపూర్ కానీ అట్లాగే చౌటుప్పల్ మున్సిపాలిటీలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి తండాలో కూడా ప్రతి హరిజన కాలనీలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాస్తవంగా కూడా ఒక్కసారి ఆలోచిస్తే సమైక్య రాష్ట్రంలో చాలామంది వెనుకబడిపోయినారు. సంక్షేమ పథకాలలో కానీ ఆర్థిక రంగాల్లో కానీ అభివృద్ధి రంగంలో కానీ అన్నిట్లో వెనుకబడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దిశగా ఏ కోరికతోటైతే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో ఆ కోరికలు అన్నీ నెరవేర్చుకునే దిశలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. ముఖ్యంగా రైతాంగం విషయానికి వస్తే కూడా ఇవాళ ఏ రైతును మందలిచ్చినా అయ్యా ఇంతకంటే మేము 50, 60, 70, 80 సంవత్సరాలు ఉన్న రైతును మందలిస్తే కూడా ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు కరెంటుకు నోసుకోలేదు, డబ్బులు తీసుకొని పోతే ఫెర్టిలైజర్స్ బస్తాలు కొనుక్కోలేకపోయినాం. ఎక్కడ లేని సమస్యల పరిష్కారం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ నాయకత్వాన జరుగుతూ ఉంది. రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తున్నాడు. ఇటువంటి అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి రైతులం మేము ఖచ్చితంగా మేము బతికున్నంత కాలం టీఆర్ఎస్ వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటామని అంటున్నారు. అంటే ప్రతి రంగంలో కూడా నిరుద్యోగులకు కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వకున్నా కానీ గతంలో ఎన్నడూ లేనంత అటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. దాదాపు 1,50,000 ఉద్యోగాలని కూడా భర్తీ చేసుకున్నారు. ఇంకా 60,000 పై చిలుకు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి దాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిశ్రామిక రంగాలు కూడా అనేక రకమైనటువంటి పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ పారిశ్రామికంగా కూడా నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ప్రపంచ దేశాలలోనే తెలంగాణ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ ఉంది. అటువంటి పరిశ్రమలు వచ్చినాడు బ్రహ్మాండంగా యువతకు కూడా నిరుద్యోగ పోతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకని ఏ రంగంలో చూసినా కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దీంట్లో అనుమానం లేదు. మునుగోడు నియోజకవర్గంలో సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి గెలవటానికి ప్రజలు బ్రహ్మరథం పడుతారు, ముందుకు తీసుకుపోతారు, గెలిపిస్తారు. సో పింఛన్ల విషయంలో కానీ ప్రజలు ఏమంటారు? పింఛన్లు తీసుకున్న వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, ఎలా మాట్లాడుతున్నారు? వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, గీత కార్మిక నేత కార్మిక పెన్షన్లు కానీ, ఎటువంటి రకాలైన పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆరే మా పెద్ద కొడుకు, మా కొడుకులు బిడ్డలు మాకు పెట్టకున్నా వాళ్ళు ఆదరించకున్నా కేసీఆర్ ఆదరించి మాకు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బులతోటే మేము బతున్నాం. మేము ఎప్పటికి కూడా కేసీఆర్ రుణంలో పడి ఉండం, ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని అంటున్నారు. వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు, వికలాంగుల పెన్షన్లు తీసుకునే వాళ్ళు 100కు 100% టీఆర్ఎస్కు ఓటేయడానికి ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వాళ్ళు మాత్రం మారే ప్రసక్తి లేదు, వాళ్ళు టీఆర్ఎస్కి ఓట్లేస్తారు. సో మరి మహిళా ఓటర్లు కూడా చాలా ఇంపార్టెంట్ కనుక, సో ఇప్పుడు మహిళ కూడా ఒక క్యాండిడేట్ నిలబడ్డ సందర్భంలో ఆ ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంటుందా? లేదు. అది ఏదేమైనా ప్రతి మహిళ అంటే రైతు కుటుంబం, వ్యవసాయ కూలీల కుటుంబం, ప్రతి మహిళకు కూడా ఎంతో ఆదరణ లభిస్తూ ఉంది.
అన్ని రంగాల్లో మహిళలు కూడా అర్థమవుతూ ఉంది, అన్ని రంగాల్లో వాళ్ళకి లాభం జరుగుతూ ఉంది. ఏ మహిళలు కూడా ఈ మహిళ నిలబడ్డది కాబట్టి మేము మహిళ కోటేస్తాం అనుకునే పరిస్థితి లేదు. రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు వాళ్ళు, సంక్షేమ రంగంలోనే ఆలోచిస్తారు, అభివృద్ధి రంగంలోనే ఆలోచిస్తారు. కానీ మహిళ నిలబడ్డది కాబట్టి అటు పోతారనే ఆలోచన మాత్రం ఇక్కడ మహిళలు ఎక్కడ కనిపించట్లేదు. సో మరి మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఓట్లు కూడా ప్రభావితంగా ఉన్నాయి, వాళ్ళతో ఎలా ఉంది? మైనారిటీ వాళ్ళు 100% టీఆర్ఎస్కు ఓట్లేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది వాళ్ళు ఎప్పుడో డిసైడ్ చేసి పెట్టుకున్నారు. మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి ఓట్లేసి ముస్లింలు వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకుంటారా? వాళ్ళ నెత్తి మీద తెచ్చుకునే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే అసలు ముస్లింలను ఉండనిస్తారా? ఇప్పటికే టీఆర్ఎస్ గెలిస్తేనే ముస్లింల మయమైపోతుంది, ముస్లింల రాజ్యం వస్తుంది, తుర్కోల రాజ్యం వస్తుంది అని చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టినారు. అటువంటి పరిస్థితుల్లో మైనారిటీలు ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీలే కాదు క్రిస్టియన్ మైనారిటీలు కూడా బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు 100% టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎస్టీ రిజర్వేషన్ కూడా మనం 10% చేశారు కదా, ఏ పేరుకు లాభపడే అవకాశం ఉంది? దళిత బంధు తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 2014 ఎన్నికల నాటి నుంచి కూడా గిరిజనులు కేసీఆర్ వెంటే ఉన్నారు, టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేసిండ్రు, 2018లో కూడా చేసిండ్రు. కాకుండా ఎస్సీలలో కూడా దళిత బంధు అనే పథకంతో బీజేపీ పార్టీ అడలెత్తిపోతుంది. అసలు ఎంతో దళితుల ఓట్లు ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఓ పక్క దళితుల ఓట్లకు కూడా టీఆర్ఎస్ గండి కొట్టింది అని చెప్పి అనుకుంటుంది. అట్లనే బీజేపీ కూడా ఈ దళిత ఓట్లను టీఆర్ఎస్ ఆకర్షిస్తుంది కదా, టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు కదా, మేమేం చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ దళితులు కూడా 2014 కంటే 2018లో ఎక్కువ సపోర్ట్ చేశారు. 2018 కంటే ఇవాళ దళితులు ఎక్కువ టీఆర్ఎస్ పార్టీనే ఆకర్షిస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటున్నారు. సో ఇక్కడ ముదిరాజులు 39,000 ఓటర్లని, గౌడ్స్ 38,000 ఓటర్లని, బుర్నాడ్సే కూడా స్తబ్దత ఉండి బీజేపీ వైపు చూస్తున్నారని, ఈటెల రాజేందర్ ఇక్కడ ఉండి చక్రాలు తిప్పుతారని ప్రచారం జరుగుతుందిగా. ఇవన్నీ ఒట్టి మాటలు. ఈటెల రాజేందర్ ఏదో మునుగోడు కాన్స్టిట్యున్సీకి వచ్చి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ముదిరాజులకు లాభం చేస్తాడా? ఆయన 8 సంవత్సరాలు మంత్రిగా ఉండి మునుగోడు నియోజకవర్గంలో ముదిరాజులకు ఆయన ఏం చేసిండా? ఏమైనా సొంతంగా చేసిండా? ఏమైనా పథకాలు ప్రవేశపెట్టిండా? ముదిరాజులకు లబ్ధి చేకూర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉచిత చేప పిల్లల పంపిణీ కానీ, వాళ్ళకు వాహనాలకు కానీ, అన్ని తీర్ల మోపెడ్లు కొనిచ్చటం కానీ అన్నీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లనే గౌడన్నలకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాద బీమా 6 లక్షలకు పెంచి వాళ్ళకు పన్నులన్నీ మాఫీ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బోర్నర్సే గౌడు సామాజిక వర్గం గౌడు కాబట్టి ఆయన వెనకాలనే మునుగోడులో ఉన్నటువంటి 40,000 ఓట్లన్నీ ఆయన వెనకాలే పోతారు అనుకుంటే, మరి మొన్ననే భువనగిరి పార్లమెంట్లో 2018లో ఓడిపోయింది కదా, మరి ఎట్లా ఓడిపోయిండు? ఆయన సామాజిక వర్గం అంతా భువనగిరి పార్లమెంటులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? దాదాపు 2 లక్షల ఓట్లకు పైన ఉన్నాయి. మరి ఆ ఓట్లన్నీ బుర్రనరసయ్య గౌడ్కే కనుక వచ్చేటట్టు మొన్న గెలిచినోడే కదా, తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయిండు ఇన్ని వర్గాలు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాలల్లో ఉన్న ఏ వ్యక్తి కూడా తన సామాజిక వర్గం వాళ్ళ బలంతో రాజకీయాలు చేస్తే కావు. ఎవరైనా సామాజికంగా తన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఆ రాజకీయంగా తను ఏ రకంగా ఎదిగిండు, రాజకీయంగా ఎంతమంది కార్యకర్తలకు ప్రజలకు సహకరిస్తున్నాడు అని ఆ కోణంలో ఓట్లు ఉంటాయి తప్ప వ్యక్తిగా కులాల వారిగానో మతాల వారిగానో కొంత తోడైతే అవుతుండొచ్చు నిలబడ్డప్పుడు కూడా. ఇక ఒక పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్ళినంత మాత్రం అలా ఓట్లన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి అనేది ఒక భ్రమ. ఇంకోటి ఏంటంటే 2001 నుంచి నేను పనిచేస్తున్న టీఆర్ఎస్లో కేసీఆర్ వెన్నంటి ఉండి పనిచేస్తూ ఉన్నాను. చాలామంది నాయకులు టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయినరు అనేక కారణాలతోటి, టికెట్ దొరకలేదనో లేకపోతే ఇంకోటో అనేక కారణాలతోటి బయటికి వెళ్ళిపోయినరు. బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం లబ్ధి పొందినరు? రాజకీయంగా ఎక్కడ రాజకీయ సమాధి అయిపోయినరు. ఇవాళ బూరనరసయ్య గౌడ్ కూడా టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి సమాధి అయిన వాళ్ళ దాంట్లో ఇంకొక మెంబర్గా చేరుతాడు తప్ప తను టీఆర్ఎస్ పార్టీని ఏదో డ్యామేజ్ చేస్తా అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆయన పోవటం కూడా సరైనది కాదు. టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల కేసీఆర్ గారు అన్ని విధాలు ఆయనను గౌరవించాడు, ఆయనను కాపాడిండు, ఆయనను హక్కున చేర్చుకున్నాడు. ఆయన డాక్టర్ జేఏసీ కన్వీనర్గా పనిచేసినప్పుడు
2014లో ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఎంపీగా గెలిచినావు, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు. తర్వాత 2018లో మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఓటమి గెలుపు అనేది సహజం, అవి జరుగుతాయి. ఒకసారి ఓడిపోయినంత మాత్రం నేను పార్టీలోకి వెళ్ళిపోతా, లేకపోతే అది ఓడిపోయినా కాబట్టి ఇంకో టికెట్ కావాలి, ఓడిపోయిన వాళ్ళకే టికెట్లు చాలామంది పనిచేస్తున్నారు. బూర్నరసయ్య గౌడ్ ఒక్కటే కాదు కదా ఉద్యమంలో పనిచేసింది. అందుకనే బూర్నరసయ్య గౌడ్ తొందరపాటు నిర్ణయంతో పార్టీలోకి వెళ్ళిపోయింది తప్ప అది ఆయనకే సరైనది కాదు, సమంజసం కూడా కాదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు కానొస్తున్నారు, ఇలా అభివృద్ధి కోసం సీసీ రోడ్లు వేస్తున్నారు. అంటే నా యొక్క బ్రహ్మాస్త్రం లాగా విసిరాను కనుక ఇలా టీఆర్ఎస్ ఉలికి పడుతుంది అంటున్నారు. ఉలికి లేదు, పలుకు లేదు, అని పొందా గై అన్నీ ఉంటాయి. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఇలా కొత్తగా పనిచేస్తున్నారా? మేమంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిన కానించి కార్యకర్తలుగా 2001 నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో ఏదో మారుమూల గ్రామాలలో కూడా పోయి పనిచేసి వచ్చిన వాళ్ళం. ఇవాళ ఒక హోదాలో ఉండవచ్చు, ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన ఉన్నారా, ఇవాళ ఉన్న మంత్రులు ఆయన ఉన్నారా? కార్యకర్తలుగా పనిచేస్తున్నాం, మంత్రులుగా అనేది కాదు. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఏ పార్టీ నుంచి అయినా వాళ్ళ కార్యకర్తలు పోయి ఆ నియోజకవర్గాలలో పనిచేయటం అన్ని పార్టీల సాంప్రదాయం. టీఆర్ఎస్లో ఇంకా మొదటి నుంచి కూడా నా అలవాటు. దానిలో భాగంగా మేమందరం ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నాం తప్ప దాని గురించి ఏదో వీళ్ళందరూ వచ్చి పనిచేస్తున్నారు, భయపడి పనిచేస్తున్నారు, ఇదని ఉలిక్కి పడుతున్నారు. మాకేం ఉలిక్కి, మేము బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నాం. వామపక్షాలు అండ ఉంది, వామపక్ష పార్టీలు ఈ 2 మండలాలలో కూడా బ్రహ్మాండంగా ఉంది. నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు నేను చూస్తున్న కాంచెలి 1983 కానించెల్లి 5 సార్లు సిపిఐ ఎమ్మెల్యే ఉన్నది. ఇక్కడ బలమైన వామపక్ష షెల్టర్ ఉన్న ప్రాంతం ఇది. అటువంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ ముందరికి పోతా ఉన్నాం. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అవుతుంది. జాతీయ రాజకీయాలకు పోతున్నాం. జాతీయ రాజకీయాలలో కలిసిపోవాల్సిన అవసరం ఉందని చెప్పి మునుగోడు నుంచి ప్రారంభం చేసినాం కలిసిపోయే విధానాన్ని కూడా. అందుకనే ఎవరే మాటలన్నా టీఆర్ఎస్కి ఎటువంటి నష్టం లేదు. అనుకుంటూ పోతూనే ఉంటాడు. దాని గురించి ఎవరి మా ఛానల్ ద్వారా మునుగోడు ప్రజలకు ఏం చెప్తారు? టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కారు గుర్తు మీద ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు అత్యంత మెజారిటీతోటి గెలిపియాలి. కాంగ్రెస్ పార్టీ 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను మోసం చేసి అన్యాయం చేసి ప్రజలను పట్టించుకోకుండా గ్రామాలను పట్టించుకోకుండా పార్టీకి కూడా అన్యాయం చేసి ఆయన రాజీనామా చేసి ఇవాళ 18,000 కోట్ల కాంట్రాక్టుకు కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయి ఆయన మళ్ళా తిరిగి బీజేపీ మతతత్వ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. అటువంటి మతతత్వ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీని రాజగోపాల్ రెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను విన్నవిస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి మరి ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల మరి రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి మునుగోడు ప్రజలు ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి పింఛన్లు కావచ్చు, ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్న వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచి మరి ఇక్కడ మునుగోడు ప్రజలను మరి అన్యాయానికి గురి చేసి మరి ఇలా బీజేపీ పార్టీలోకి రావడం, ఒక మతతత్వ పార్టీలోకి రావడం అనేది మరి సిపిఎం సిపిఐ వారి అనుబంధంతో మరి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కూర్చుంటే ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మరి కేసీఆర్ సందర్భంలోనే మరి ఈ యొక్క నియోజకవర్గం డెవలప్మెంట్ ఉందని తెలియజేశారు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటానని కూడా బాజాప్తా మరి ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. చూస్తుంటే విత్నెస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండవ్, మునుగోడు.